స్కూల్కు రావడం, మరి మీకు రేపు జరగబోయేటువంటి ఎస్ఎస్సి పరీక్షలకు కానీ నెక్స్ట్ అదే 9th క్లాస్ పిల్లలకైతే మీకు మా ఇంటికి కానీ 10th కానీ ఎవరికైనా కానీ మనం చదువుకోవడానికి ఖచ్చితంగా ఒక లక్ష్యం ఉన్నట్లయితే ఆ చదువు అనేది భవిష్యత్తులో మనల్ని మంచిగా తీర్చిదిద్దుతుందని చెప్పేసి తెలియజేయడానికి చక్కని ఉదాహరణతో మరి కళ్ళ కట్టినట్టుగా మీకు వివరించడం జరిగింది. వారికి మన పాఠశాల విద్యార్థి బృందం తరఫున ఉపాధ్యాయ బృందం తరఫున మరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మేము రోజు చెప్తూనే ఉంటాం సార్, మేము కూడా ఇవే చెప్తుంటాం. కాకపోతే ఏంటంటే మేము చెప్పినట్టు తొక్కే శిల్పం మొక్కేరాయి తొక్కేరాయి రైతులు అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్తేనేమో మొక్కేరాయిలాగా అనిపిస్తుంది వాళ్ళకు, మేము చెప్తున్నా తొక్కేరాయిలాగా అనిపిస్తుంది. మేము రోజు మేము మ్యాక్సిమం వాళ్ళు గుర్తు చేస్తాం కదా, ఇవే చెప్తున్నాం కదా. కాకపోతే ఏంటంటే మేము చెప్తే మా సార్ అనే ఫీలింగ్ ఉంటుంది. మీరు బయట నుంచి వచ్చి చెప్పడం అనేది పిల్లలకు మంచిగా మనసుకు అతుకోవడం లేకుండా ఎవరు ఏం చెప్పినా, మీరు మొన్న వేరే వాళ్ళు వచ్చి చెప్పారు, ఈరోజు సార్ శంకరాచార్య గారు వచ్చి చెప్పారు, రేపు మళ్ళీ ఒలిగొండలో మన మీటింగ్ ఉంది. ఎప్పుడు ఎవరు ఎక్కడ చెప్పినా కానీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా లక్ష్యం అనేది కంపల్సరీ ఉండాలి. లక్ష్యం లేని విద్య వేస్ట్. అర్థమైనా? ఆ లక్ష్యం ఉన్నట్లయితే ఖచ్చితంగా దానికోసమే అవుతాం. అది లేకపోతే మనకు ఇష్టమైన అవుతాం. మన ఎందుకు చదువుతారో మనకే తెలియదు అనేది. ఆ గోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ గోల్ గురించి చాలా చాలా చక్కగా ఏంటంటే మేము ఇంత తెలుసుకున్నా కానీ అందుకే నేను ఎంతసేపు ఓపిక కూర్చున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడైనా కానీ విద్య అనేది సముద్రం లాంటిది. అలా మనకు తెలిసేది నీటి బొట్టు అంతా. మనకి ఎంత తెలిసిన జ్ఞానంగా తెలియదు చాలా ఉంటాయి. కాబట్టి సార్ చెప్తున్నా కూడా ఇప్పుడు నేను కూడా తెలుసుకోవడం ఉద్దేశంతోనే ఇక్కడ కూర్చొని మంచిగా నాకు కూడా మంచిగా అనిపించింది. సరే అంటే చెప్పే విధానం ఇప్పటి నుంచి మనకు కొంచెం దాన్ని దీంతో పాటు కొంచెం యాడ్ చేస్తూ మళ్ళీ నెక్స్ట్ పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పుకోవడానికి మనకు కూడా మోటివేషన్ లాగా ఉంది. సార్ మరి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ స్పీచ్ వినడం కాదు, దాన్ని మీరు పాటించాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ మరి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.